ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సిటీలోనే మంచి పేరున్న V3 కాలేజ్ దగ్గర మనం ఉన్నాం. ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ డ్రగ్స్ బారిన పడడం, పోలీసులు రకరకాల ఫేసుల్లో వాళ్ళని పట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కాలేజీ యాజమాన్యమే స్టూడెంట్స్ కి డ్రగ్స్ సప్లై చేయడం అనేది ఇక్కడ వార్త హల్చల్ చేస్తుంది. పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో స్వప్న. పల్లవి కనిపించాయా? లేదమ్మా, లేదు. కనపడలేదు. సరే, నువ్వు పైకి వెళ్ళి వెతుకు. అలాగే నేను అమ్మా. ఇటు వెతుకుతాను. నిజంగానే పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఒకవేళ కాలేజీలో డ్రగ్స్ దొరికితే కాలేజీ భౌతవ్యం ఏంటి? ఇక్కడ వందల మంది స్టూడెంట్స్ చదువుతున్నా వాళ్ళ భవిష్యత్తు ఏంటి? స్టే ట్యూన్. ఎక్కడ వెతికినా ఏం కనబడట్లేదమ్మా. అంటే క్లాస్ రూమ్ లో అయినా పెట్టారేమో. ఓ పంచే, నువ్వు పైకి వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. అలాగేనమ్మా. ఎక్కడా కనిపించలేదు సార్. డ్రగ్స్ కనిపించలేదా? మొత్తం అన్ని చోట్ల వెతికారా? వదలకుండా అన్ని రూమ్లు వెతికాం సార్. డ్రగ్స్ ఎక్కడ కనపడలేదు. బ్రేకింగ్ న్యూస్. మమ్మీ, బ్రేకింగ్ న్యూస్ అంట. అంటే డ్రగ్స్ దొరికేసాయన్నమాట. ఇప్పుడు మనం పోలీసులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, కాలేజీలో డ్రగ్స్ దొరికాయా? మాట్లాడరేంటి సార్, చెప్పండి. మాట్లాడండి ఎస్ఐ గారు. డ్రగ్స్ ఉన్నాయంటూ తనిఖీలు చేశారు కదా, ఏమైంది? సారీ మేడం. అంటే డ్రగ్స్ ఏమి దొరకలేదా? లేదు. అంటే కాలేజీలో డ్రగ్స్ దొరకలేదు. ఇక్కడ జరుగుతుంది చూస్తుంటే ఇదంతా ఫేక్ న్యూస్. మేడం పల్లవి ఏంటి అక్కడెక్కడో ఉన్నారు, దాక్కుని చూస్తున్నారు? ఏంటి మమ్మీ, డ్రగ్స్ దొరకలేదంటున్నారు? కాలేజీలో పెట్టించానన్నావు కదా. అదే నాకు అర్థం కావడం లేదు. సారీ మేడం, ఎవరో మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇతను ఇక్కడున్నాడేంటి? ఇప్పటికైనా అర్థమైందా సార్? మా అమ్మ పరువు ప్రతిష్టల మీద బురద జల్లడానికి ఎవరో చేసిన కుట్ర అని. అంటే ఇతను సుమలత కొడుకా? మేము కాలేజీని ఉన్నతమైన విలువలతో రన్ చేస్తున్నాం. అందరికీ విద్య అందాలన్న ఉద్దేశంతో రన్ చేస్తున్నాం. పతనం చేయాలని కాదు సార్. మా కాలేజ్లో డ్రగ్స్ ఉన్నాయని మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదంతా అబద్ధమని ఇప్పుడు రుజువైంది. ఇదంతా నా విద్యా సంస్థల్ని ముగించాలని ఎవరో చేసిన కుట్ర. సో ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తున్నాను.
మా కాలేజ్ మీద ఫాల్స్ ఎలిగేషన్ చేసిన వాళ్ళెవరో నాకు తెలియాలి. వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టను. విన్నారుగా, ఈ కాలేజీ మీద వచ్చిన ఫాల్స్ ఎలిగేషన్ అందుకు కారణమైన వాళ్ళని వదిలిపెట్టమని కాలేజీ యాజమానురాలు సుమలత గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. దాని బ్యాగ్లో డ్రగ్స్ పెట్టామని చెప్పారు కదా, మరి కనిపించకపోవడం ఏంటి? పద. మన కాలేజీలో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు అనగానే చాలా పానిక్ అయిపోయామా ఆంటీ. వాళ్ళు చెప్పినట్టుగానే ఇక్కడ డ్రగ్స్ దొరుకుంటే ఈ పార్టీకి కాలేజ్ క్లోజ్ అయి ఉండేది. అంతేనా మేడం, పరువు కూడా పోయేది. లక్కీగా ఫాల్స్ న్యూస్ అయింది కాబట్టి సరిపోయింది. ఎవరో కావాలనే చేశారు. కాలేజీ పరువు తీయాలనే పోలీసులకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఇక్కడ మన కాలేజీలో ఏమీ లేవని తెలిసింది కనుక ఇక ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదమ్మా, మన కాలేజ్లో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. పోలీసులు వచ్చి మన కాలేజీలో తనిఖీలు చేసే టైంకి డ్రగ్స్ ఇక్కడే ఉన్నాయి. ఏంటి చరణ్ నువ్వు అంటున్నది? నువ్వు చెప్తున్నట్టు మన కాలేజీలో డ్రగ్స్ ఉండుంటే పోలీసులకు దొరికేవి కదన్నయ్య. కానీ అవేం దొరకలేదు కదా. దీనికి సమాధానం పల్లవి గుండమ్మ మేడమే చెప్పాలి. దీనికి వాళ్ళకి సంబంధం ఏంటి? పోలీసులు తనిఖీ చేయాలని చూసినప్పుడు వీళ్ళిద్దరూ చాటుగా ఉండి చూడడం నేను చూశాను. అంటే మన కాలేజీలోకి డ్రగ్స్ తీసుకొచ్చింది వీళ్ళేనా? అంటే ఆంటీ పరువు తీయాలని, ఆవిడ్ని అన్పాపులర్ చేయాలని కాలేజీలోకి డ్రగ్స్ తీసుకొచ్చారా? మాట్లాడరేంటి? అక్షిత అంటున్నది నిజమా? పోలీసులు వచ్చేసరికి డ్రగ్స్ ఉన్నాయని చరణ్ చెప్పిన మాట నిజమే. మన కాలేజీని మూయించాలని, మీ పరువు తీయాలని డ్రగ్స్ తీసుకొచ్చామని అక్షిత అభిప్రాయం మాత్రం తప్పు. అయితే నిజమేంటి? నేను చెప్తాను మేడం. నేను కాలేజ్కి వస్తుండగా